లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. పవన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయకూడదు. ఇంతకీ ఏం పని, ఎందుకు చేయకూడదు, ఏంటి అనేది పూర్తిగా వివరిస్తాను. ఇక విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఒక ప్రపంచనం. సో ఏదైతే ఆయన మొన్న 2024లో ఒక బంపర్ విజయాన్ని అంటే 100% స్ట్రైక్ రేట్తో సాధించాడో అప్పటి నుంచి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది. ఓకే, ఇటీవల కాలంలో కూడా మనం అనేక సందర్భాల్లో ఆయన గురించి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఆయన రేంజ్ పెరిగింది, ఆయన స్థాయి పెరిగింది, ఆయన ప్రభావం మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇటీవల జరిగిన కొన్ని చోట్ల అంటే హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఆ ఎన్నికల సందర్భంగా అంతెందుకు ఢిల్లీలో కావచ్చు, ఆ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళటం, సో ఆ ప్రభావం ఎంత కొంత పడటం. సో ఇక ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే పాన్ ఇండియా స్టార్ అనేది ఒక సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పాన్ ఇండియా స్టార్గా అవతరించారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అది కూడా వాస్తవమే. సో ఇప్పుడు తాజాగా ఏంటి అని అంటే ఇటీవల కాలంలో మీరు కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ పదే పదే ఢిల్లీ పెద్దలు పిలిపించుకుంటూ ఉన్నారు. సో దేని గురించి ఏంటి అంటే సరే ఇక్కడ మామూలుగా కేంద్రంలో కూడా బడ్జెట్లు కింద కేటాయింపులకు సంబంధించి ఆయన శాఖకు సంబంధించి నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలి ఏంటి అనేది కూడా ఆయన ఇటీవల కాలంలో చేసుకున్నారు, కావాలని మంజూరు చేయించుకున్నారు. అంటే ఆ ప్రభావం ఏ మేరకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక జనసేన పార్టీ అధినేత లేకపోతే ఏపీ డిప్యూటీ సీఎం అనే కాదు, ఒక ప్రభంజనంగా ఒక తుఫాన్గా ఆయన పేర్కొన్న మాట నరేంద్ర మోదీ గారే సాక్షాత్ అన్నారు కదా, ఆయన ఒక తుఫాన్ అని చెప్పేసి. సో అటువంటి తరుణంలో కేవలం ఆయన ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికే ఒక వరం అనే తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు ఆయన పదే పదే ఢిల్లీకి ఎందుకు పిలిపించుకుంటున్నారు ఏంటి అంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అటు బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. సో రెండు పెద్ద రాష్ట్రాలే. ఆ రెండు ఎన్నికల్లో కూడా ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సరే ఏ ఎన్నికలైనా అలాగే తీసుకుంటారని కూడా అది వేరే విషయం. అయితే బెంగాల్లో పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా మళ్ళా ఈసారి మమతా బెనర్జీ గెలుస్తుంది అనే పరిస్థితులు కనిపించట్లా. సో బీజేపీకి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అక్కడ ఆల్రెడీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఎందుకంటే ఆల్రెడీ మమతా బెనర్జీ ఇప్పుడు 3 సార్లు పరిపాలన చేసిన తర్వాత ఆ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా, ఇక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద బీజేపీనే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సరే బీజేపీకి అక్కడ హోప్స్ ఉన్నాయి, కాన్ఫిడెంట్గా ఉంది, ఇక్కడ వరకు బాగానే. సో నెక్స్ట్ మూవింగ్ టు తమిళనాడు. తమిళనాడు రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఓ విధంగా చెప్పాలి అంటే దేశంలోనే రాజకీయాలను ఒక ఎత్తు, తమిళనాడు రాజకీయం ఒక ఎత్తు, అటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ని పంపించాలి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ఎన్నికలకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ అనుకోండి, ఆ రకంగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఒక ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఎందుకంటే దక్షిణాదిలో ఓ విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్కి ఉన్న చరిష్మా ఇంకే ఒక్కరికి లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు కొంచెం అక్కడ తమిళనాడు బాధ్యతలు అప్పచెబితే ఎలా ఉంటుంది కాదు అప్పచెప్పేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మొన్నటిదాకా కూడా అదే బీజేపీలో ఇదే తమిళనాడులో అన్నామలై ఉన్నారు, ఎక్స్-ఐపీఎస్ ఆఫీసరు. సో ఆయన కొంత దూరం జరిగారు. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి అప్పచెప్పి కొంచెం అక్కడ ప్రచార బాధ్యతలు ఇవన్నీ అప్పచెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉండి ఆయన కొంచెం ప్రెషర్ పెడుతున్నట్టున్నారు, మీరు తీసుకోండి అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటివి మాత్రం కొంచెం ఆలోచిస్తాం కాదండి. ఈ తమిళనాడు రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని నాకు కొంచెం పనులు ఉండయానో, లేకపోతే పని ఒత్తిడి ఉందనో, లేకపోతే నాకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయనో, లేకపోతే నేను ఇంకా పరిణితి చెందాలి అనో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి తప్ప తమిళనాడు రాజకీయాల్లోకి మాత్రం ఎన్డీఏ అలయన్స్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ మొహమాటానికి పోయి మోదీ గారికో అమిత్ షా గారికో మాట ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా ఆయన పైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ ప్రత్యేకమైన తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ప్రచార బాధ్యతలు చేపడతారు. ప్రచార బాధ్యతలు చేపట్టినంత మాత్రాన మిగిలిన రాష్ట్రాల్లో లాగా అక్కడంత ప్రభావం చూపించదు. ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి ఏంటి, అధికార పార్టీ డిఎంకే ఓ విధంగా చెప్పాలంటే చాలా బలంగా ఉంది.
రేపు ప్రభుత్వం మరలా రిపీట్ అయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత అన్నా డిఎంకే బీజేపీ ఆల్రెడీ అలయన్స్లో ఉంది. ఇక అన్నా డిఎంకే పరిస్థితి అంటారా, జయలలిత తదనంతరం ఆ పార్టీ పరిస్థితి చాలా ప్రమాదకరంలో ఉంది. ఇక ఆ పార్టీని ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ మింగేస్తుంది అనేది కూడా ప్రచారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉంది అన్నా డిఎంకే. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి అసలు తమిళనాడులో ఎలా ఉంది అంటే తెలియదేం కాదు. అక్కడ జాతీయ పార్టీలకి ఏ మాత్రం కూడా అవకాశాలు ఉండవు. అక్కడ ప్రాంతీయత భావం ఎక్కువ, ప్రాంతీయ పార్టీలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. సో ఈ తరుణంలో ఇప్పుడు అన్నా డిఎంకే పరిస్థితి ఒక విధంగా డైల్యూట్ అయిపోయి పలచన పడిపోతూ ఉంది. సో బీజేపీ అలయన్స్లో ఉంది. అయితే ఇక్కడ మూడో ప్రత్యామ్నాయం వచ్చిందిగా టీవీకే, విజయ్ పార్టీ. సో ఇప్పుడు ఆ టీవీకే పరిస్థితి ఎట్లాగుంది అంటే ఒకవేళ అన్నా డిఎంకే కనుక ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోతే టీవీకే బలపడుద్ది. సో తమిళనాడులో ఉన్న అక్కడ పబ్లిక్కి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ముందు మనోళ్ళు, ఆ తర్వాతే పక్క రాష్ట్రాలు ఎవరైనా సరే. సో అటువంటప్పుడు వాళ్ళకి అంత ప్రాంతీయ భావం ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం నుంచి ఒక నాయకుడు వెళ్ళి ప్రచారం చేస్తే ప్రభావితం అవుతుందా? అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అవుతుంది, కానీ తమిళోళ్ళు కూడా కన్వర్ట్ అయ్యేంత పరిస్థితి ఉంటుందా? అవ్వదు. అది రాసి పెట్టుకుని. ఎందుకంటే తమిళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ యూనిటీ చాలా ఉంటుంది. వాళ్ళు వేరే భాష వచ్చినా కానీ వాళ్ళ భాషకే ప్రాధాన్యత ఇస్తారు. అది చాలామందికి తెలుసు. ఇక ఇటువంటి తరుణంలో ఇక్కడ అలా కాదు ఇలాగా అని అంటే ఎలా కుదురుతుంది? సో అలా వెళ్ళి పరుగు పోగొట్టుకోవడం కంటే వెళ్లకుండా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది. సో తమిళ వాళ్ళకి ఎలా నిజంగా పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే అసలు అంతెందుకు జల్లికట్టుకు సంబంధించి చూసుకోండి, అన్ని పార్టీలు ఒకటే మాట మీదకి వచ్చేసినాయి. అది మా ఆచారం, ఇవ్వాల్సిందే అని చెప్పేసి. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, దానికి డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఒక పార్టీలోనే డిఫరెంట్ వాయిస్లు ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఆంధ్ర తెలంగాణ అప్పుడు చూసాం కదా, ఆంధ్రాలో ఉన్న ఒకే పార్టీ ఎంపీలు డిఫరెంట్ వాయిస్లు. తెలంగాణ వాళ్ళు ఆ మాట మీదకి వచ్చి అందరూ కట్టుబడి ఉన్నారు, అది వేరే విషయం. కానీ తమిళనాడు చూసారా, చిన్న జల్లికట్టుకు సంబంధించిన దాంట్లోనే మొత్తం ఏకతాటి మీదకి వచ్చారు. అది తమిళనాడు యొక్క యూనిటీ. సో అటువంటి తరుణంలో అట్లాంటి యూనిటీ ఉన్నటువంటి రాష్ట్రంలో పక్క రాష్ట్రం నుంచి ఒక నాయకుడు ప్రచారం చేస్తే ఏ విధంగా ఉంటుంది? అంత ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ సరే ఏదో మొహమాటం కొద్దీ మోదీ అమిత్ షా చెప్పారు కదా, మనకి కేంద్రంలో మంచి పరపతి ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ గురించి ఏదో మొహమాటపడి వెళ్ళారు అనుకోండి, రేపు ఫలితాలు తారుమారు అయిపోయింది. ఏది మరలా ప్రభుత్వం రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? అబ్బాస్ పాల్ ఎవరైనా ఇప్పుడు దాకా తిరిగిలేని నాయకుడిగా తిరిగిన వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏమవుతుంది? అనవసరంగా వెళ్ళాను అన్న భావన వస్తుందిగా. సో అక్కడ దాకా వెళ్లకుండా ముందుగానే దాన్ని సైడ్ చేసేసి, అదే అంటుంది, మనకి ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటే ఎక్కడెక్కడైతే మన ప్రభావం ఉంటుందో అక్కడ వెళ్తే బాగుంటుంది. అలాగే మన ప్రభావం అక్కడ పనిచేయనప్పుడు వెళ్ళినా వేస్ట్ కదా. సో అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి దీని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఆయన పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఆయన శాఖలపైన పట్టు సాధించారు. అక్కడ గ్రామాల్లో కావచ్చు, తండాల్లో కావచ్చు, ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు కావాలి అవన్నీ చూసుకొని దానికి తగినట్టుగా ఆ సదుపాయాలు కల్పించడంతో పాటుగా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నారు. సో ఇట్లాంటి దాంట్లో ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్ళండి. మన రాష్ట్రంలో ముందు ఇంకా కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏంటా అని చెప్పేసి తెలుసుకోండి, దానిపైన చేయండి, వర్కౌట్ చేసుకోండి, నిధులు తెప్పించుకోండి, బ్రహ్మాండంగా దానిపైన ప్రశంసిస్తారు. కానీ పొరుగు రాష్ట్ర రాజకీయాల వైపు వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొన్నాళ్ళు దానికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ప్రధానంగా తమిళనాడు, ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిదేనని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అది ఆయన ఇష్టం. సో అలాగే అధిష్టానం కూడా ఏం చెప్తుంది ఏంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక జనసేన నాయకుడిగానే కాదు, ఎన్డీఏలో పార్ట్నర్ అనే కాదు, ఒక అద్భుతమైన శక్తిగా వాళ్ళు అవేర్నెస్తో వెనకాల ఇది ఏమైనా ఉన్నదా, సో మనం గట్టిగా వాడేసుకుందాం అని చెప్పేసి. సో తప్పేం లేదు, రాజకీయాల్లో ఎవరికి చరిష్మా ఉంటే దాన్ని వాడేసుకోవచ్చు. కానీ మనం ఎంతవరకు దానికి అక్కడ సెట్ అవుతామా అనేది కూడా ఆలోచించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడతారు. సరే చూద్దాం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఏ విధంగా చేస్తారు ఏంటి. మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్ళాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.